గౌరవ సంఘాల మీటింగ్ జరుగుతున్న అందులో పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను ఇంకా దీంట్లో చిన్నగా 2 నిమిషాలు చెప్పవలసినాను. నేను న్యాయపరమైన సంబంధించి ఇస్తున్నాను ఇక్కడికి. నేను యాక్చువల్గా తెలంగాణ జనసమితి పార్టీలో బీసీ స్టేట్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. కాకపోతే ఇక్కడ న్యాయపరంగా మీ ముందుకు వచ్చి మా సభ్యులను చెప్తున్నాను. మాకు కూడా ఉప్పల్ బగాయత్ వ్యవస్థాన 2 ఎకరాల ల్యాండ్ని తీసుకెళ్లి ఇక్కడ పెద్దపేటలో పనికిరాని ప్లేస్లో అంటే అది ఇటు కాకుండా అటు కాకుండా పనికిరాని ప్లేస్ మాకు 2 ఎకరాలు అలాట్ చేశారు. నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ లో ఏదైనా నా కులానికి సంబంధించి చేసుకున్నాం అనుకుంటే లోకల్ ఉన్న వల్ల ల్యాండ్ కేసులో ఉంది. మీరు ఇప్పుడు రావద్దని ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ లో మా కులాల ఫెడరేషన్ ఎంపీగా అలాట్ చేసిన ల్యాండ్ కూడా మాకు సమస్య ఎదురైంది. దాని కోసం అడుగుతున్నాను. ఏదైనా అక్కడ ఏదైనా మేము గవర్నమెంట్ వేయించుకుంటే మా కులాల వారికి మా వారికి ఏదైనా అక్కడ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కానీ ఏదైనా చేసుకుని మేము ఆశపడ్డాము. కానీ మాకు అంటే మా కూడా కొంత నాయకుల వల్ల అది జరిగిన సమస్య మాకు తెలుసు. కానీ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రహించి మనంతా న్యాయపరమైన విమర్శిస్తే బాగుంటుందని తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ ఉన్న మహిళా నాయకులు కానీ ప్రపంచ నాయకులు ఇతర నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా సేవలకి ఎందుకంటే అందరినీ ఉత్తరం కలిపి ఒక చైత్యాన్ని ఏర్పరిచి ముందుకు సాగాలని అందజేస్తున్నారు. మేము పార్టీ తరఫున కానీ మా సంఘం తరఫున కానీ మీ ఇంకా పనిచేస్తున్నాము. మమ్మల్ని కూడా కలుపుకొని తీసుకెళ్ళండి. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.